సాధారణంగా ఏ పనిలోనైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే ఒక ప్రత్యేక ప్రక్రియ అయిన యోగ సాధనలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అవి కొన్ని సహజమైనవి, కొన్ని స్వయం కల్పితాలు. ఈ ఆటంకాలను స్థూలంగా 2 రకాలుగా విభజించవచ్చు. 1 భౌతికమైనవి, 2 మానసికమైనవి. శరీరానికి వచ్చే అనేక రకాల వ్యాధులు నిత్య సాధనకు ప్రతిబంధకాలు అవుతాయి. శరీరం బలహీనమైతే మనస్సు కూడా బలహీనమవుతుంది. శారీరక ఆరోగ్యమే మానసిక ఆరోగ్యానికి పునాది అనే సూక్తి అనేక సందర్భాల్లో సత్యమైనదని రుజువైంది. దగ్గు, జలుబు లాంటి చిన్న వ్యాధులు ధ్యానానికి తీవ్రమైన సమస్యను కలిగించటమే మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. పూర్తిగా శారీరకమైన ఈ చిన్న వ్యాధులు మానసికంగా మనకు చిరాకును కలిగించి మనం అనుకున్నంతసేపు ధ్యానంలో కూర్చోకుండా చేస్తాయి. కీళ్ళ నొప్పులు, తుంటి నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి మనకు ఎక్కువగా బాధను కలిగిస్తాయి. రోగబాధను భరించగలిగినంత వరకు మనం దైవాన్ని ధ్యానిస్తాం. కానీ బాధ తీవ్రమైనప్పుడు దైవాన్ని మరిచి జబ్బును ధ్యానిస్తాం. ఈ స్థితిని అధిగమించాలంటే మనకు కొంత మనోబలం అవసరం. ఇక మానసికమైన ఆటంకాల గురించి తెలుసుకుందాం. అవి సోమరితనం, నిర్లక్ష్యం, నిస్పృహ, వ్యాకులత, అనుమానం, ప్రాపంచిక విషయాల పట్ల మమకారం, భ్రమ, అహంకారం మొదలైనటువంటివి. వీటిని ఎలా పరిష్కరించుకోవచ్చో తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం.